వెల్కమ్ టు అవర్ ఛానల్. లైవ్లో ఒక అరగంట నుంచి అరగంట ఏంటి అంతకంటే ఎక్కువ టైం నుంచి ఏం జరుగుతుందంటే కాంతార క్లాన్ నుంచి ఒకళ్ళని తీసేయమని బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈసారి కాంతార క్లాన్ నుంచి ఎవరు తీయాలో కాంతార క్లాన్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతం ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అరగంట పై నుంచే జరుగుతున్నాయి. అవి మాట్లాడుకుందాము. అలాగే నేనైతే లైవ్లో 2 టాస్క్లు జరిగాయి. నేను ఒక టాస్క్ చూశాను. అంటే ఫస్ట్ ఒకటి స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగింది కదా, అది జరిగేటప్పుడు నేను లేవలేదు. సో ఆ టాస్క్ చూడలేదు. అది ఇంకా డైరెక్ట్ ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. దాని తర్వాత టాస్క్ చూశాను. అలాగే లైవ్లో చాలా జరిగాయి, అవి కూడా చూశాను. సో అవన్నీ మాట్లాడుకుందాం, వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాము. సో అలాగే నేను ఏమైనా లైవ్లో ఏవైనా క్లిప్స్ మిస్ అవుతున్నా, ఆ క్లిప్స్ మీ దగ్గర ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం మర్చిపోకండి. నేను లైవ్ వీడియో స్టోరీలో పెడతా. సో లైవ్ ఫీడ్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ చూడడానికి ఉంటుంది. సో ఈరోజు నేను లైవ్ చూడడం మొదలు పెట్టేటప్పటికి ఆదిత్య నబీల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా లైవ్లో ఆదిత్య గారిని చూపిస్తారు, ఎందుకంటే తను ఎనాలిసిస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు గేమ్ మీద. ఆల్మోస్ట్ తన ఎనాలిసిస్లు కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి. లాస్ట్ వీక్ ఆదిత్య గారు ఒక ఎనాలిసిస్ చేశారు. అదేంటంటే లీస్ట్లో నబీల్ ఉండడు, నేను సోనియా గారు నైనిక మేము ముగ్గురు ఉంటాము అని చెప్పాడు. సేమ్ అదే జరిగిందా ఇప్పుడు ఈ వారం కూడా అంటున్నాడు. ఈ వారం లీస్ట్లో నేను నైనిక ఉంటామని అంటున్నాడు. నిజమే కదా. ఆ ఎనాలిసిస్ అదొకటే కాదు, ఇంకా చాలా చెప్పాడు ఆయన ఏమంటాడంటే ఎనాలిసిస్లు చాలా బాగున్నాయి. ఆయన హౌస్ మేట్స్ గురించి ఆయన అర్థం చేసుకునే విధానం అన్నీ బాగున్నాయి. సో ఇంకొకటి ఏం చెప్తాడంటే ఆయన నబీల్తో, అసలు నిన్ను నామినేట్ చేయడం మాత్రం నిజంగా ఎంతకంటే వర్స్ట్ థింగ్ ఉండదు అన్నట్టు చెప్తాడనమాట నబీల్ని. దట్టు ఎవరు? కాంతార క్లాన్ వాళ్ళు. నిన్ను కాంతార క్లాన్ వాళ్ళు నామినేట్ చేయడం ఏంటి? మొత్తం టీంనంతా నువ్వు నెత్తి మీద పెట్టుకుని వీకంతా ఆ టీంకి నువ్వే కదా మెయిన్ బలం. ఎవరు? కాంతార టీంకి నబీలే కదా. అన్ని టాస్కులు నబీల్ ఆడితే ఒక చిన్న మిస్టేక్ని పట్టుకుని నామినేట్ చేశారు చూడు నైనిక విష్ణు, అది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఏవైనా సేఫ్ నామినేషన్స్ వస్తే బలవుతున్నది ఎవరంటే మణి, నేను, నువ్వు, మనం ముగ్గురం బలవుతున్నాము. మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒక విషయంలో ఎంతో కొంత ఫ్రెండ్షిప్ ఉంది. సో అందుకు వాళ్ళు వేరే వాళ్ళ మీద రీజన్స్ ఉన్నా కానీ నామినేట్ చేయరు, మన ముగ్గురిని సేఫ్ నామినేషన్స్ చేస్తారని చెప్పేసి మాట్లాడారు. నిజమే కదా. చాలా బాగా మాట్లాడారు, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు అని అనిపించింది ఆదిత్య గారి అనాలిసిస్ చూసి. సో అంతేకాదు ఈరోజు ఇంకొక టాస్క్ జరుగుతుంది. అందులో అది కూడా నబీల్ వర్సెస్ ఆదిత్య గారు, వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ ఓం గారు గెలుస్తారు. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా శక్తి క్లానే గెలుస్తుందనమాట. ఈ సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఈ శక్తి క్లాన్ మీద ఉన్న చనిపోయిందేమో కానీ ఆల్మోస్ట్ అన్ని టాస్కులు వాళ్ళే గెలుస్తున్నారు వరుసగా. ఇప్పుడు నేను ఇంకో టాస్క్ గురించి చెప్తాను, ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి అదొకటి అయింది. మనీ గురించి మాట్లాడుకుందాం. మనీ ఏం చేస్తున్నాడంటే కొంచెం లైవ్లో ఎక్కువగా బిగ్ బాస్తో అప్పుడప్పుడు ఓకే, అప్పుడప్పుడు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే, కానీ మొత్తం 24 గంటలు ఏడుపు మొహం వేసుకుని ఆ బిగ్ బాస్తో మాట్లాడుతుంటే నిన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళే ఏంటి మరీ సింపతి ట్రై చేస్తున్నాడు, ఊరికే ఏడుపు మొహం వేసుకుని ఉంటాడు అని అనిపిస్తుంది. లైవ్లో మనీ సిచ్యువేషన్ ఎలా ఉందో అది మార్చుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. ఊరికే అస్తమానం బిగ్ బాస్తో మాట్లాడడం, ఎవరైతే తన ఫ్రెండ్స్తో ఏదో చూసాను నేను ఒక క్లిప్, దాని గురించి నాకు ఐడియా లేదు. నబీల్తో కూడా గొడవ పడుతున్నాడు. ఆ గొడవలో నబీల్తో గొడవ పడుతున్నాడా లేదా వాళ్ళ ఫ్లాన్తో గొడవ పడుతున్నాడా అన్నదాన్ని పక్కన పెడితే తను బాగా ఎక్కువ ఇరిటేట్ అయిపోతాడు మణి. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ గురించి కూడా మాట్లాడతా, అందులో కూడా అదే చేశాడు మణి. సో మాట్లాడుకుంటున్నాడు, ఇది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఊరికి అస్తమానం బీవీతో మాట్లాడడం. సో టాస్క్ మొదలైంది. ఒక టాస్క్ ఆల్రెడీ అయింది, స్విమ్మింగ్ పూల్ టాస్క్. దాని రిజల్ట్ అయితే నేను ఆల్రెడీ మార్నింగే చెప్పాను. అందులో విష్ణు అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేస్తారు. అదే తాళాలు తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో లాక్ ఓపెన్ చేసి ఆ చిన్న చిన్న వీల్స్ ఉన్నాయి కదా దొర్లించి మనం ప్రోమో చూసాం. ఆ టాస్క్లో ఇద్దరు కూడా టైం లోపల చేయలేకపోతారు. సో ఆ టాస్క్ ఫెయిల్ అవుతారు. అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ని ఆపలేకపోతారనమాట. సో అది జరిగింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇప్పుడు ఇది, జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. ఈ టాస్క్ ఏంటంటే సీసా, మనకి పార్క్లో సీసా ఉంటుంది కదా. సో ఒక సైడు బుట్టలా ఉంటుంది, ఇంకో సైడ్ ఒక బొట్టు పెట్టి ఉంటుంది. అందులో బాల్స్ ఉంటాయి, 3 పెద్ద బాల్స్ 3 చిన్న బాల్స్. 8 minutes టైము. సో ఆ బాల్స్ పట్టుకొచ్చి అందులో వేయాలి. సో అవతల వైపు నుంచి యష్మి ఆడుతుంది, యువతల వైపు నుంచి మణి ఆడతారు. శక్తి క్లాన్ నుంచి క్లియర్, వాళ్ళు యష్మినే పంపాలని వాళ్ళు క్లియర్ అయ్యారు. ఎందుకంటే ఆమెది లైట్ వెయిట్. సో ఆ సీసాని బాగా
బ్యాలెన్స్ చేసుకుని వేయగలదని వాళ్ళ డెసిషన్ ఓకే. ఇటు సైడ్ నుంచి డెసిషన్ వచ్చేటప్పటికి యాక్చువల్గా బ్యాలెన్సింగ్ టాస్క్ అందరికంటే ఎవరు బాగా చేయగలుగుతారు? డ్యాన్సర్స్. వాళ్ళు బ్యాలెన్సింగ్ వాళ్ళ ప్రాక్టీస్, అది బ్యాలెన్సింగ్ చేయడము అన్నది వాళ్ళు ప్రాక్టీస్లోనే వాళ్ళు నేర్చుకుని ఉండి ఉంటారు. సో బ్యాలెన్సింగ్ అన్నది నయనిక చాలా బాగా చేయగలుగుతుంది, నో డౌట్. అలాగే ప్రేరణ కూడా చాలా టాస్క్లు ఆడిందంట, మన ఆడియన్స్కి చాలామంది తెలుసు ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడుతుందని. బట్ సీత ఏం చేసిందంటే, మణికంఠ ఏం చేస్తాడంటే ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాడు స్విమ్మింగ్ టాస్క్ కూడా నేను వెళ్దును లేదంటే వదిలేదు నన్ను, ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంటే. మణికంఠ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది చెప్పనా? కొంచెం ఎక్కువ సెల్ఫిష్గా ఉంటున్నాడు. ఆ సెల్ఫిష్నెస్ ఎలా అంటే, నేను నామినేషన్లో ఉన్నాను కాబట్టి కనపడాలి, నామినేషన్లో ఉన్నాను కాబట్టి కనపడాలి. నీతో పాటు మిగిలిన వాళ్ళు ఉన్నారబ్బా, నయనిక కూడా నామినేషన్లో ఉంది, నువ్వు ఒక్కడివే కనపడాలనుకుంటే అది కొంచెం సెల్ఫిష్ అనట్లేదా, అనిపించట్లేదా? ఇక్కడ ఎలా అయిందంటే కాంతార సిచ్యువేషన్ ఎలా అయిందంటే, మణికంఠ వీళ్ళని నమ్ముకుని వీళ్ళ టీంలోకి వచ్చాడు కదా, ఇప్పుడు మణికంఠను కాదని వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వలేరు. మనల్ని నమ్ముకుని మన టీం కోసం ఆ గోల్డ్ బ్యాండ్ వేసుకుని వచ్చాడు. సో తిన్న కాదనుకుని వేరే వాళ్ళకి ఇవ్వలేని సిచ్యువేషన్ సీత. సో మణి ఏంటి వాళ్ళ మీద ప్రెషర్ ఎలా పెడుతున్నాడంటే, నాకే ఇవ్వు అన్నట్టు పెడుతున్నాడు ప్రెషర్. సో సెకండ్ టాస్క్ నయనికని పంపి ఉంటే బాగుండేది. నేను లైట్ వెయిట్ నేను ఆడేస్తాను, నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అని అన్నాడు మణి. తప్పులేదు, ఆడాలనుకోవడం తప్పులేదు. కాకపోతే ఆ టాస్క్ నీకంటే వేరే వాళ్ళు బెటర్గా ఆడగలరు అన్నప్పుడు ఇవ్వచ్చు కదా, వెయిట్ చేయొచ్చు కదా. మొత్తం నీకే ఇచ్చేయాలి. ఉన్నాయి బోల్డ్ టాస్క్లు, ఇంకా వీక్, ఈరోజు మండేనే, నువ్వు మొత్తం టాస్క్లు నాకే ఇచ్చేయాలి. ఆ బిహేవియర్ కొంచెం ఆ సెల్ఫిష్నెస్ కనపడుతుంది అక్కడ. ఒకచోటే కాదు పాపం, ఇంకా కాంతార వాళ్ళు పెద్దగా ఇష్యూ చేయలేదు, అంటే పెద్దగా నాకు కావాలని నయనిక అడగలేదు, ప్రేరణ నేను వెళ్తానని అడగలేదు, మణి వెళ్తా అన్నాడు. సో వీళ్ళ టీంని నమ్మొచ్చింది కాబట్టి సీత కూడా మణికి ఛాన్స్ ఇచ్చింది, పంపారు నిన్ను నమ్మి పంపుతున్నామని. సో ఫస్ట్ అందరూ అడ్వైస్లు ఇచ్చారు. నిఖిల్ అబ్బాస్ సంచాలక్ చేశాడు, చాలా ఫెయిర్గా చేశాడు. సంచాలక్ మొత్తం సూపర్ ఫెయిర్ అనిపించింది నాకు చాలా బాగా. ఎందుకంటే యువతల వైపు నుంచి బాల్స్ పడుతున్నప్పుడు కూడా పరిగెట్టుకెళ్ళి మణి చేతిలో బాల్ పెట్టడం, అంటే మణి చేతిలో ఏం బాల్ పెట్టక్కర్లేదు సంచాలక్, అందులోంచి తీసుకోవచ్చు మణి, కానీ చేతిలో పెట్టడము ఇవన్నీ చేశాడు. నాకు చాలా ఫెయిర్ అనిపించింది నిఖిల్ సంచాలక్. అలాగే అవతల యష్మికి వాళ్ళ టీము సజెషన్స్ ఇస్తూనే ఉంది, ఇన్పుట్స్ ఇస్తూనే ఉంది. ఆడుతుంటే ఆ సీసా ఆడుతుంటే మణి అరుస్తాడు, వాళ్ళని ఇన్పుట్స్ ఇవ్వనివ్వడు. ఫస్ట్ ఇలా ఆడు అని చెప్పారు, ఓకే అన్నాడు. ఆడడం మొదలు పెట్టాక వాళ్ళు మణి నువ్వు బాల్స్ అలా సెట్ చేసుకో, ఇలా సెట్ చేసుకో అని చెప్తే, అరవకండి నాకు డిస్టర్బ్ అయిపోతుంది. ఆ మణి మాట్లాడే విధానం ఉంది చూడండి, చాలా హార్ష్గా రూడ్గా ఉంటుంది అబ్బా, చాలా హార్ష్గా రూడ్గా. వాళ్ళ టీం మీద అరుపులు తిరిగి ఒకసారి అలా అంటున్నప్పుడు పడిపోయింది అనమాట. పడిపోతే అదిగో మీరు అరిచారు నా బ్యాలెన్స్ పోయిందని టీం మీద చూసేస్తున్నాడు. వాళ్ళు అరిస్తే నీ బ్యాలెన్స్ పోయిందా? వాళ్ళు నేను బ్యాలెన్స్ తప్పమని చెప్పలేదు, బాల్ సరిగ్గా వేసుకో అని వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఊరికే అరుస్తున్నాడు, ఏంటి ఇలా అరుస్తున్నాడు అని నాకు అనిపించింది. సో టాస్క్ అయిపోయిన తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో నాకు అనిపించింది ఏంటి, పిల్లడు ఊరికే అరుస్తాడు, వాళ్ళు ఏదో ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే, దట్టు ఈ పిల్లడు పడిపోతే దానికి కారణం వాళ్ళు అన్నట్టు వాళ్ళ మీద అరుస్తున్నాడు. సో ఇది అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ మనీయే చాలా బాగా పెట్టేశాడు, బాల్స్ అన్నీ పెట్టేశాడు. కానీ యష్మి లేట్గా పెట్టింది, కానీ ఆ తర్వాత తనకి ఆ ట్రిక్ అర్థమైంది, ఎలా దాన్ని స్లోగా ఇటు నుంచి అటు మలుచుకోవచ్చు బాల్స్ పడకుండా అన్నది బాగా తెలుసుకుని లాస్ట్లో తన దగ్గర ఎక్కువ ఉండాలి కానీ బాగా పెట్టుకుంది. మనోడు అడావుడి మేళము, అలాగే వాళ్ళ టీంని ఇన్పుట్స్ ఇవ్వనివ్వకపోవడము, ఇవన్నీ మైనస్. ఊరికి అనవసరంగా వాళ్ళ టీం మీద అరవడం, ఇవన్నీ చేశాడు మనీ. వాళ్ళ టీం ఏంటంటే యష్మి చాలా క్లియర్గా వాళ్ళ టీం ఏది చెప్తే అది వింటుంది అబ్బా, కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. మనోడు అడావుడి మేళం అని అడావుడి మేళంతో చేసుకుని వెళ్ళాడు. బట్ ఇద్దరు ఎఫర్ట్స్ అయితే ఇద్దరు చాలా బాగా పెట్టారు. సో ఫైనల్గా యష్మి విన్ అయింది. మనీ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, కాకపోతే ఆ బిహేవియర్ ఏదో రూడ్ బిహేవియర్ ఉందో అది కరెక్ట్ కాదు మనీది. అదే అతనికి హౌస్లో అందరికీ నచ్చట్లేదు. సో అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక వైల్డ్ కార్డుని తీపిచ్చేశారు. యష్మి వెళ్ళి శక్తి క్లాన్ పెట్టుకుంది. కానీ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, లాస్ట్ టైం శక్తి క్లాన్ 2 విన్ అయినట్టుంది కదా, కాదా ఏమో. లాస్ట్ టైం నాకు శక్తి క్లాన్ 2 విన్ అయింది అనుకున్నా. మరి నేను తప్పు అనుకున్నాను. ఏమంటే లాస్ట్ టైం మొత్తం 12 కదా, 12లో 3 తీస్తే అంత 9 కదా, అంటే లాస్ట్ టైమే 9 ఉండాలి కదా. మరి నేను మిస్ అయ్యాను అక్కడ, కానీ ఇప్పుడు 10 చూపిస్తున్నాడు, అక్కడ 2 మిస్ అయినట్టు చూపిస్తున్నాడు. ఇప్పుడు 3వది వీళ్ళు తీశారనమాట. సో ఇప్పుడు ఇంకా 9 వైల్డ్ కార్డ్స్ ఉన్నట్టు చూపిస్తున్నాడు. నాకు కన్ఫ్యూజను, మీరే కింద కామెంట్ చేయండి. లాస్ట్ టైం 9 వైల్డ్ కార్డ్స్ ఉండాలని నేను అనుకున్నాను, అంటే లాస్ట్ టైం 3 ఆల్రెడీ తీసేశారని అనుకున్నా. ఇప్పుడేమో 10వది తీపిచ్చినట్టు నాకు అనిపించింది. అదేంటి, నేను మిస్ అయ్యానా లేదా గేమ్ మిస్ అయిందా, మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. లాస్ట్ టైం 9 ఉండాలి కదా, ఇప్పుడైతే 10 చూపిస్తున్నాడు అక్కడ.
సో ఇది మళ్ళీ శక్తికి అని ఒకటి తీసిన తర్వాత 9 అయ్యాయి. సో ఇది అయిందా. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ అయిన తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చి బిగ్ బాస్ అంటాడు, మీరు కాంతార క్లాన్ డిసైడ్ చేసుకుని మీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఒకరిని తీసేయండి అంటే వీళ్ళు గంటలు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ పెడతారు. సో ఇక్కడ విష్ణు అంటది, ఏదైతే ఫస్ట్లో చాలా డిస్కషన్స్ అయ్యాయి. విష్ణు ఒకటే అంటది మనీ విషయంలో, మనీ అంతా బాగానే ఆడతాడు కానీ ఇన్పుట్స్ తీసుకోడు. గమనిస్తే మనకి నబీల్ ఇంతకు ముందు టవర్లో బాల్స్ వేసే టాస్క్లో అసలు నబీల్ అన్న ఇచ్చిన ఇన్పుట్స్ వల్లే నేను పెట్టగలిగాను. నేను పెడుతుంటే విష్ణు ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పేసి నాతో అన్ని ఇన్పుట్స్ చెప్తుంటేనే నేను పెట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి పెట్టాను కదా. సో ఇక్కడేమో ఇన్పుట్స్ ఇస్తుంటే అరుస్తున్నాడు. సో అలా ఇన్పుట్స్ తీసుకోకపోవడం నచ్చలేదు. అలా ఇన్పుట్స్ తీసుకోకపోతే టీంకి మైనస్ కదా అని విష్ణు ఒక పాయింట్ రైజ్ చేసింది. జస్ట్ ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. సో ఇది ఒకటి జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఏమని చెప్తారంటే, యాక్చువల్లీ ఎవరు సీసా టాస్క్లో వాళ్ళు విన్ అయ్యారు కదా. సో ప్రైజ్ మనీకి ఇంకొక 1.5 lakh కూడా యాడ్ అయింది. సో నబీల్ ఏమంటాడంటే, సీతకి ఇమ్యూనిటీ ఉంది కదా ఆల్రెడీ, దట్టు ఒక చీఫ్గా ఒకవేళ తన టాస్క్ నుంచి అంటే అవుట్ అయిపోయినా, ఈ టాస్కుల నుంచి ఫిట్టెస్ట్ టాస్కుల నుంచి అవుట్ అయిపోయినా కూడా ఒక చీఫ్గా తన రోల్ అలాగే ఉంటుంది, అంటే తను యాక్టివ్గానే ఉంటుంది. సో నా దృష్టిలో మనీకి మనల్ని నమ్ముకుని వచ్చాడు కాబట్టి మనీకి ఛాన్స్ ఇద్దాం, మనీని తీయకుండా సో సీతని పక్కన పెడదామని చెప్తాడు వాళ్ళ గ్రూప్ డిస్కషన్లో. తన ఉద్దేశం అదనమాట. సో మనీ ఏమో ప్రేరణ నామినేషన్స్లో లేదు కదా అంటే, ప్రేరణ ఊరుకోదు. నామినేషన్స్లో లేకపోవడం ఏంటి, నామినేషన్స్లో లేకపోయినంత మాత్రాన్ని మేము ఆడకూడదా, నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మీకు ఛాన్సులు వచ్చాయి, మీకే ఫస్ట్ ఛాన్సులు ఇస్తున్నారు కదా, తర్వాత కూడా మాకు ఛాన్స్ రాకూడదా, మీరే మొత్తం ఆడుకుంటూ ఉంటే మేము వంటలు చేసుకుంటూ ఉండాలా, బయట మా ఆడియన్స్ కూడా మా ఆట చూడాలనుకుంటారు కదా, లేదంటే మేము డల్ అయిపోతాం కదా. ప్రేరణ మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రేరణ మనం ఒక 4 days నుంచి అనుకుంటా వీకెండ్ నుంచి చూస్తున్నాము. ప్రేరణ ఏ మాట మాట్లాడినా మనకు ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీమ్స్లో ఎక్కువ వస్తుంది, అది కూడా కరెక్టే కదా సార్ అని. సేమ్ అలాగే అనిపిస్తుంది. అబ్బా ఆ అమ్మాయి పాయింట్స్ అంతా ఎంత క్లారిటీతో పర్ఫెక్ట్గా మాట్లాడుతుందంటే అది కూడా కరెక్టే కదా సార్ అనాలనిపిస్తుంది. సో ఇక్కడ ప్రేరణ పెట్టిన పాయింట్స్ అంతా ప్రాపర్గా అనిపించాయి అన్నమాట. సో మనీ విషయంలో ప్రేరణ అలా చెప్తుంది. విష్ణు పాయింట్ చెప్పాను కదా. సో విష్ణు, మణి, ప్రేరణ, సీత వీళ్ళు నలుగురు చాలా డిస్కషన్స్ తర్వాత మణికి ఓటేస్తారు. నబీల్ ఏమో సీతకి వేస్తాడనమాట. సో విష్ణు ఉద్దేశం ఏంటంటే నేను ఇన్పుట్స్ తీసుకోడు అని. అలాగే లాస్ట్కి ఇంకా మణి ఏమంటాడంటే, అక్కడ కూడా నన్నే ఫస్ట్ తీస్తారు, తన బాధ అంత నిజమే పాపం, అక్కడ కూడా ఫస్ట్ తీస్తారు, ఇక్కడ ఆప్షన్ లేదు, ఫస్ట్ తన్నే తీయాల్సి వస్తుంది, సో నన్నే తీస్తున్నారు అన్నట్టు తను బాధపడుతుంటే విష్ణు అంటది, పోనీ నేను తప్పుకుంటాను, నేను మణి బాధ అర్థం చేసుకోగలను, నేను తప్పుకుంటాను అంటే వీళ్ళకి ఆల్రెడీ వీకెండ్ సాక్రిఫైస్ క్లాసు పడింది కదా. సో వద్దు సాక్రిఫైస్ చేయొద్దు అని చెప్పేసి సీత ఒప్పుకోదు. 2 నిన్న ఆల్రెడీ నేను నామినేషన్లో వేశాను, నువ్వు అసలు టాస్క్లో పార్టిసిపేట్ చేయట్లేదని, ఇప్పుడు నేను నిన్న ఎలా తీసేస్తాను, నేను నిన్ను తీయలేను, దట్టు 2 weeks నుంచి నువ్వు నా క్లాన్లో ఉన్నావు, నీ రెస్పాన్సిబిలిటీ నాది అంటది. మణి అంటాడు, అదేంటి నువ్వు తన్నేమో తీయలేను, తనకు ఛాన్స్ ఇస్తానంటున్నావు, నాకెందుకు ఇవ్వవు అంటే సీత అంటది, నువ్వు 1 week నా దగ్గర ఉన్నావు, నీకు నేను 1 week చీఫ్, తనకి 2 weeks కదా, లాస్ట్ వీక్ నేను అసలు ఛాన్స్ ఇవ్వలేదు, తనేమో నన్ను డిస్టర్బ్ చేయకూడదని నన్ను అడగలేదు, వదిలేసింది నా మీదకి, సో అందుకు ఉంచుతున్నాను అన్నది. బట్ విష్ణు ఆ తర్వాత కూడా చాలాసార్లు నేను వెళ్ళిపోతాను, నన్ను పక్కన పెట్టేయి అన్నప్పుడు నాకేమనిపించింది అంటే, విష్ణు అంత అలా అడుగుతుంది కదా, పెట్టేయాల్సిందే అని అనిపించింది. ఎందుకంటే ఇద్దరున్నారు, ఒకళ్ళు మణి, నేను ఎట్టి పరిస్థితిలో ఉండాలి అనుకుంటున్నా, డెసిషన్ నీది, బట్ నేను ఉండాలి అనుకుంటున్నా, నేను టాస్క్లో ఆడాలనుకుంటున్నాను అంటున్నది మణి. విష్ణు నన్ను పక్కన పెట్టేసేయండి, నేను ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాను, దట్స్ ఓకే, నేను ఓడిపోయాను, అదే స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఓడిపోయాను, బట్ ఓకే మిగిలిన వాళ్ళందరూ ఉండాలని అనుకుంటున్నారు, నేను కొంచెం వెనక్కి తగ్గుతాను, నేను ఆగిపోతాను, నన్ను తీసే అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఇంకొకటి అంటది, టాస్క్లు ఆడడం వల్లే ఆడియన్స్కి నచ్చుతాం అనుకుంటే తప్పు, మన బిహేవియర్ వాళ్ళు చూస్తారు, ఆ బిహేవియర్ నచ్చితే వాళ్ళు ఓటేస్తారు అంటది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్టే, మొత్తం అందరూ ఎవ్వరు కూడా వెళ్ళనంటే ఎలా కుదురుతుంది, సో నేను తప్పుకుంటాను అని అంటుంది. ఈ అమ్మాయి నేను తప్పుకుంటాను, అలాగే టాస్క్లే ఇంపార్టెంట్ కాదు, నా బిహేవియర్ కూడా జనాలు చూస్తారు, నా బిహేవియర్ జనాలకు నచ్చితే ఉంచుతారు అని ఆ అమ్మాయి అంత క్లియర్గా చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, పర్సనల్గా సీత విష్ణును తను క్లియర్గా వద్దు అంటుంది, మణి కావాలి అనుకుంటున్నాడు, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, క్లియర్ కదా, మణికి ఛాన్స్ ఇవ్వాలి, విష్ణుని తీసేయాలి, సీత ఈ డెసిషన్ తీసుకుని ఉండుంటే బాగుండేది అని అనిపించింది.
ఎందుకంటే ఎక్కువ మంది సీత మణి వీళ్ళిద్దరు అన్నారు. మణి ఏమో నేను ఉంటా, నీ పేరు తీసేయి అంటే సీత పేరు తీసేసి నా పేరు పెట్టు అని విష్ణు తన పేరు పెట్టుకుంది. బట్ సీత ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఇది అయిన తర్వాత ఇంకా అవుతుంది, మేబీ లైవ్లో అయిపోయి ఉంటుంది, మణికంఠని తీసేస్తారు. సో ఇది జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో ఆదిత్య నబీల్ ఆదిత్య గారు ఆడతారు కదా. సో అందులో ఆదిత్య గారు విన్ అవుతారు. సో అప్పుడు మళ్ళీ ఇంకొకరిని తీసేయాలి. అప్పుడు సీత వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతానికి సీత అలాగే మనకంటే వీళ్ళిద్దరూ అయితే అవుట్ కాంతార టీం నుంచి. ఇంకా ఏం జరిగింది అన్నది చూద్దాం. సో యష్మి అంటది మణిని తీసేస్తే ఈసారి నేను విష్ణు పని చెప్తా. ఎందుకు అంటే లాస్ట్ టైము మణిని తీసేస్తే విష్ణు ఏమన్నది యష్మిని, నీకంటే మణియే బాగా ఆడాడు కదా, తీయాల్సి వస్తే నిన్ను తీయాలి విష్ణు మణిని కాదు అని అన్నది కదా. ఇప్పుడు సేమ్ డైలాగ్ నేను విష్ణుని కొడతాను, అలాగే విష్ణుకి చెప్తాను నిన్ను అసలు ఇదే ఇష్యూ మీద నామినేట్ చేయాలని అనుకున్నాను అని చెప్పేసి కూడా అంటదనమాట. సో యష్మికి ఆ కోపం ఉంది, విష్ణు ఆ రోజు నన్ను అలా ఎందుకు ఇన్సల్ట్, అదొక రకమైన ఇన్సల్ట్గా యష్మి ఫీల్ అవుతుంది. సో ఆ రోజు నన్ను విష్ణు ఎందుకు అంది, ఇప్పుడు వీళ్ళు కూడా మనీని తీయకూడదు. సో తీస్తే మాత్రం నేను విష్ణు నీ మాట అంట, నీకంటే తను బాగా ఆడాడు కదా అంటాను. సో అలాగా తను రెడీగా ఉంది. ఇంకా అన్నదో లేదో మరి లైవ్ జరుగుతుంది, నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎపిసోడ్ కోసం రెడీ అవ్వాలి కదా అందుకు. సో అదొకటి అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీత చెప్తుంది, నాకు బాగా తెలుసు నైని కానీ ప్రేరణ బ్యాలెన్సింగ్ టాస్క్లో వాళ్ళిద్దరూ బెస్ట్ అన్న విషయం నాకు తెలుసు, కానీ నేను నీకు ఎందుకు ఛాన్స్ ఇచ్చానో తెలుసామని, నువ్వు నన్ను నమ్ముకుని వచ్చావు. సో నీకు ఇండివిజువల్గా ఒక టాస్క్ ఇవ్వాలని అనుకున్నాను, సో అందుకే ఇచ్చాను నువ్వు అడగగానే అని చెప్పేసి అంటదనమాట. సో నబీల్ ఏమంటాడంటే ఇన్పుట్స్ తీసుకోలేడు అన్న ఒక రీజన్తో మనీని తీసేయడం కరెక్ట్ కాదు, మనల్ని నమ్ముకుని వచ్చాడు కదా ఉంచుదాము అన్నట్టు నబీల్ మాట్లాడతాడు. సో లైవ్లో నేను చూసిన వరకు ఇది ఎంత జరిగిందనమాట. సో మళ్ళీ మనం ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాము. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. సో వైల్డ్ కార్డ్స్లో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మెహబూబ్ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ నేను లిస్ట్ చెప్పాను, అస్తమానం చెప్పడానికి నాకు గుర్తు కూడా లేదు. కాకపోతే కొత్తగా గంగావ పేరు వినిపిస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే గంగావ పాపం BB4లో వచ్చి ఆవిడ చాలా పెద్ద ఆవిడ, అప్పుడు ఉండలేకపోయింది. ఉండలేక నేను వెళ్ళిపోతాను ముర్రో అంటే వీళ్ళ కాంట్రాక్టులు కూడా పక్కన పెట్టి ఆవిడని పంపించేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాపం ఆవిడని తీసి తెచ్చుకుని ఇబ్బంది పెట్టడం అని నాకు అనిపించింది. మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు ఆవిడ అంత ఇబ్బంది పెట్టడం, ఆల్రెడీ నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అవినాష్ వస్తున్నాడు, మళ్ళీ తేజాను కూడా తెచ్చుకుంటున్నారు. సో ఇంతమంది ఉండగా ఎందుకు ఆవిడని ఇబ్బంది పెట్టడం అని నాకు అనిపించింది. ఆ గంగావని తెచ్చుకుంటున్నారంటే మీ ఒపీనియన్ ఏంటి గంగావని తెచ్చుకోవడం పైన? నాకైతే కరెక్ట్ అని అనిపించలేదు. ఆవిడ ఎందుకు ఆవిడ నేచర్లో బతికే ఆవిడ తను ఉండలేకపోతున్నాను అప్పుడు BB4లోనే ఆవిడ ఎంతో గొడవ పెట్టింది, మళ్ళీ ఎందుకు ఆవిడ తీసుకురావడం అని నాకు అనిపించింది. దట్టు సెల్ఫ్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఆవిడ డిమాండ్ అంత ఉంది, బట్ వీళ్ళు తీసి తెచ్చుకోవడం మాత్రం అంత కరెక్ట్ అని నాకు అనిపించలేదు. టాటా.